ప్రదర్శించడానికి మేము ముందుకు వస్తున్నారు. వీరందరికీ చక్కటి కరతాళాలతో స్వాగతం పలుకుదాం. భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. భళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడమంటూ దూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడు వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. యుద్ధ భూమి కూడా భయపడురో కాచబెడిరో. నీకు దేశమంతా ఇల్లే కదరో. దడ నడిచే ఇంత త్యాగమంటే ఎంత రుణమో. ఆ పిడుగే ఉరుమే వచ్చిన సాగరమే హద్దే దాటిన ఎదిరిస్తే ఎదురుగా ఉంటాడు. నువ్వు ముందుండి దేశాన్ని కాయవా. హృదయమున ఓహో బలిదానమైన నీవు రెడీ ఓహో. మన్ను కూడా నిన్ను తాకినవు ఓహో. అయిన నీకే జై హో. సలాం సోల్జర్ నువ్వుంటే రాదు డేంజర్. సలాం సోల్జర్ నువ్వంటే దేశ పవర్. సలాం సోల్జర్ నీ పేర్లో ఉంది ఫైర్. సలాం సోల్జర్ నువ్వేరా మాకు సేవియర్. रोज जंगल बारूद पे होता आगे तू भी लगा है राज तेरा होता. पार्टी के लाल का ही जोर शोर होता. हम जल में भी है हम गल में भी है. ఓకే, సలహా విద్యార్థుల ప్రతిభను కొలవలేము. I'm tired of the way that things have been. The way that things have been. Second, don't you tell me what you think that I could be. I'm the one at the sail. I'm the master of my sea. The master of my sea. I was broken from a young age, taking my soul into the masses, writing my poems for the few that look at me, took to me, shook at me, killing me, singing from heartache, from the pain, taking my message from the veins, speaking my lesson from the brain, seeing the beauty through the. building my brain up in the cloud, falling like ashes to the ground, hoping my feelings they would drown, but they never did, ebbing and flowing and limited, till it broke up and it rained down, it rained.
ఒక్క పెర్ఫార్మెన్స్ ఉంది. ఆ తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ సరే. భరతఖండము నా దేశం 23. భరతఖండమే నా దేశం భువికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భరతఖండమే నా దేశం భువికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భిన్నత్వంలో ఏకత్వమై అల్లుకున్న తోరణం ఆవేదములే జగదినుడిలో ఓ సింధూరం. మురళి నీడలో పసిడి తీగల సార్థకమైనది నా జన్మం. బానిసత్వ గొలుసులన్నీ కదిలించి కబళించి, బానిసత్వ గొలుసులన్నీ కదిలించి కబళించి, భావితరము స్వేచ్ఛ కోరి ప్రాణాలే అర్పించి, భావితరము స్వేచ్ఛ కోరి ప్రాణాలే అర్పించి, మీరు దిగిన ఊపిరే మా జీవితం. ద్వీపకల్పదేహం నా కల్పవల్లి నా దేశం, ద్వీపకల్పదేహం నా కల్పవల్లి నా దేశం. దేహదేహమంతటిలో పాడి పంట వ్యవసాయం, దేహదేహమంతటిలో పాడి పంట వ్యవసాయం. శాస్త్రాలు సంగీతాలకు ఆది మూలం, సంగీతాలకు ఆది మూలం. ప్రగతిలోన ప్రపంచానికి గర్వకారణం భారతావనం.
క్లాస్ ఫస్ట్ ర్యాంక్ సాయి నందదీప్. అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్ల ఆనందలాల ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథ చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందనాల బాపురే బ్రహ్మకు చెలవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందరు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందరు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుఫల తెలిసేది ఎలా ఎలా చాలుబళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల నల్లరాతి కండలతో కరుకైన వాడే వెన్నెముద్ద గుండెలతో కరుణించుకోడే నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించుకోడే ఆనందలీల ఆయుధాలు పంటను అంటూ బావ పండి తోలి పెట్టి ఆనందలాల జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత వందించవల్ల రేపల్లి వాడల్లో ఆనందలీల
చక్కటి ఔరా అమ్మక చెల్ల కి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో జరిగినటువంటి 3rd క్లాస్ నుంచి విద్యార్థులు సాధించినటువంటి అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ పరంగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల్ని మీ కరచాల ధనంతో ఉత్సాహపరిచినట్టయితే వారు మరింతగానో రాణించగలరు. సూర్య విద్యానికేతన్ అకాడమిక్ పరంగానే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ పరంగా అభినందించండి. FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ఎగ్జామ్స్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరచాల ధనంతో వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేయగలరు. క్లాప్ క్లాప్ ఎస్కే మాహి, ఎస్కే అయాన్. వీళ్ళు 3rd క్లాస్లో 2nd, 3rd ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అకాడమిక్ ఎగ్జామ్స్ FA1, FA2, FA3, FA4. నెక్స్ట్ 4th క్లాస్ విద్యార్థులు వాళ్ళ క్లాస్ టీచర్లు రెడీగా ఉండాలి. 4th క్లాస్ క్లాస్ టీచర్ ఎస్కే జిదాన్, జీనాథ్, ఎస్కే జీనత్, డి ఆరాధ్య, వీళ్ళ ముగ్గురు వారి క్లాస్ టీచర్. ఆర్యన్ కుమార్. ఇక్కడ 4th క్లాస్లో 1st ర్యాంక్ ఇద్దరికి రావడం జరిగింది. క్లాస్ టీచర్ ఇద్దరు ఉన్నారు. జిదాన్, జీనాథ్, ఆరాధ్య, ఆర్యన్ కుమార్. నెక్స్ట్ 5th క్లాస్ క్లాస్ టీచర్లు విద్యార్థులు వి దీక్షారెడ్డి, తేజస్విని, అక్షర. దీక్షారెడ్డి, వి దీక్షారెడ్డి. దీక్షారెడ్డి ఎక్కడున్నా రావాలి. విద్యార్థులు సాధించినటువంటి FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ఎగ్జామ్స్ లో తీసినటువంటి ఓవరాల్ ప్రైజెస్ దాదాపు 5th క్లాస్ ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి. 4 సెక్షన్స్ లో నుంచి ఓవరాల్ గా తీసినప్పుడు వీరికి వచ్చినటువంటి ప్రైజెస్ 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్. అలానే సెక్షన్ వైజ్ కూడా 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్ తీయడం జరిగింది. అవి మళ్ళీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా సెక్షన్ వైజ్ కూడా ర్యాంకులు ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి విద్యార్థికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా సెక్షన్ వైజ్ మాత్రం, ఒక క్లాస్ వైజ్ మాత్రం వేయడం జరుగుతుంది. ఈ సావనీరుకి ఇంకా మేము డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి మీరు చూడలేదు. అవర్ ఫ్యామిలీ అనే ఒక ఫోటో ఇచ్చాము. ఆ ఫోటోని ఇక్కడ మళ్ళీ చూపించబోతా ఉన్నా. అవర్ ఫ్యామిలీ పీపుల్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సూర్య ఫ్యామిలీ ఈ వృక్షంలాగా మారింది. అయితే ఇంత దానికి రావడానికి, స్థాయికి రావడానికి ఖచ్చితంగా మా ఇద్దరి కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, సహాయ సహకారాలు ఉంటాయి. వాడికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము, కృతజ్ఞత తెలుపుతున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ వేదిక మీదకి వస్తారు. మళ్ళీ మాకి ఈ సంబరం ఆ ఫోటో చూసుకున్నప్పుడల్లా కలగడం కోసం. కానీ మేడం గారు వాళ్ళ సిస్టరు బహ్రైన్లో ఉంటారు. బహ్రైన్లో ఉన్నప్పటి నుంచి
మేడం గారేమో వాళ్ళ సిస్టర్ వస్తారని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ సిస్టర్ ఏమో నాకు రావడం కుదరట్లేదని చెప్పేశారు. లేదు, మీరెవరు నమ్మద్దు, మా అక్కయ్య వస్తుంది. కట్ చేస్తే మేము ఇక్కడ పని చేస్తా ఉన్నాం, ఇంటి దగ్గర మా వదిన వచ్చారు, మేము తాళం వేసింది, మా గేట్ దగ్గర బయట కూర్చున్నారు. సో అలా వాళ్ళిద్దరు సోల్మేట్స్, సిస్టర్స్. అలా మా వదిన గారు ఇక్కడ ఈరోజు వేరే దేశం నుంచి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. బిఫోర్ క్లోజింగ్ ది సెరమనీ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్తో కూడా ఒక ఫోటో సెషన్ ఉంది. అందరూ కొంచెం ఏదైనా టిష్యూస్తో మొహాన్ని తుడుచుకొని రెడీగా ఉండండి. లేదు, మేము పొద్దున మల్లె పువ్వులాగా ఉన్న వాళ్ళం ఇప్పుడు సాయంత్రం కాడ వాడిపోయిన పువ్వులాగా తయారైపోయాం కాబట్టి కొంచెం. అలానే ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. నా 10th క్లాస్, నా ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎడ్ ప్రతి అకాడమిక్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ రేపు ఈ స్టేజ్ మీద ఉంటారు. వాళ్ళందరితో రేపు ఫోటో సెషన్ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ. డయాస్ కమిటీ వాళ్ళ యొక్క పాత్ర కూడా అద్వితీయం. వాళ్ళ క్యాప్, వాళ్ళ యూనిఫామ్, వెళ్ళన్ ఒకరిని కోరుకుంటా ఉన్నాం. నిత్య కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్నతో పాటు నిలబడతాడు. అంటే నేను మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను. ఎంత పెద్దది జరిగినా కానీ జరుగుతలే, తగ్గిపోతుందిలే అనే మనస్తత్వాన్ని మా తిరుపతి రెడ్డి అన్న దగ్గర నుంచి, మా వెంకటరెడ్డి అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాం. మధ్యలో వీళ్ళిద్దరూ ఫ్యామిలీ బాండింగ్స్కి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. ఏది ఉన్నా, ఎంత దూరమైనా అన్ని ఫంక్షన్స్కి అడ్డడమే కాదు, వాళ్ళకు చేతనైన పనిలో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు. అలా మాకు బాగా ఇష్టం. ఈరోజు ఇక్కడ ఉండటం, వాళ్ళని మేము ఈ వేదికలో మెమెంటో ఇవ్వడం ద్వారా మా సంతోషాన్ని వాళ్ళతో పంచుకున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. వాళ్ళు డైరెక్ట్గా పెర్ఫార్మెన్స్ చేస్తారంటే స్టేజ్ మీద, వాళ్ళకేమి రిహార్సల్స్ లేవు. ఓకే, ఈరోజు చాలా దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తి చేయడానికి మా టీమ్, మా సూర్య టీమ్, కమ్ ఆన్ టు ద డయాస్. సూర్య ఫ్యామిలీ మెంబర్స్, లెట్స్ కమ్ ఆన్ టు ద డయాస్. ఈ టీం లేకపోతే మేము అస్సలు ఇంత ప్రోగ్రామ్, ఇంత సక్సెస్ చేసేవాళ్ళం కాదు. అసలు కూర్చొని కూడా, అసలు అలా కూర్చోవడం కూడా కూర్చోలేదు వాళ్ళు మార్నింగ్ 6 నుంచి. సో వీరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. Yes, 2 more students. Sir.
థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఓకే వెళ్ళరు.